యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుకున్నామని తెలిపారు డీసీపీ రాజేష్ చంద్ర. నార్కోటిక్ బ్యూరో రాచకొండ పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ ఆపరేషన్ కొనసాగుతుందన్నారు. 24 కోట్ల విలువ చేసే 120 కేజీల నిషేధిత ఎఫిడ్రైన్, మెఫిడ్రోన్ సింథటిక్ డ్రగ్స్ తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. హైదరాబాద్ కు డ్రగ్స్ రవాణాపై స్పెషల్ ఫోకస్ పెట్టామని తెలిపారు. ప్రజలు సహకరించినప్పుడే పూర్తిగా డ్రగ్స్ ను అరికట్టగలమంటున్న డీసీపీ రాజేష్ చంద్రతో శేఖర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో డ్రగ్ మాఫియా చెలరేగిపోతుంది. వాళ్ళని కట్టడి చేసేందుకు పోలీసు యంత్రాంగం కూడా అంతే కసరత్తు చేస్తుంది. ఇప్పటికే పోలీసులు డ్రగ్స్పై అదేవిధంగా గంజాయిపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. జిల్లాల వ్యాప్తంగా కూడా ప్రతి చోట కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడైతే డ్రగ్ మాఫియా ఉంటుందో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నిన్న యాదాద్రి జిల్లాలో పెద్ద ఎత్తున సింథటిక్ డ్రగ్ పట్టుబడ్డది. 24 కోట్ల రూపాయల డ్రగ్ పట్టుబడడంతో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఇంత డ్రగ్ ఎట్లా తయారు చేస్తున్నారు ఏంది మనతో పాటు మాట్లాడేందుకు డీసీపీ రాజేష్ చంద్ర గారు ఉన్నారు. సార్ మాట్లాడదాం. సార్ నమస్తే. ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున డ్రగ్ పట్టుబడ్డదంటే యాదాద్రి జిల్లానే ఇదే అని చెప్పుకోవచ్చు. 24 కోట్ల డ్రగ్స్ అంటే ఎట్లా సార్ వీళ్ళకి అడ్డా ఎట్లా ఉంటుంది? యాక్చువల్గా మనము 25th రోజు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, పెద్ద ఎత్తున సింథటిక్ డ్రగ్స్ ముంబైకి తరలి వెళ్తున్నాయని చెప్పేసి. సో ఇనీషియల్గా మనము ఇది డిఫరెంట్ ప్లేస్ నుంచి వస్తుంది అనుకున్నాము. బట్ ఇమీడియట్గా మనము ఆ వెహికల్ చెకింగ్లో ఆ కార్ ఆపిన తర్వాత దాన్ని వెరిఫై చేస్తే అది మన ఏరియాలోనే దాని ప్రొడక్షన్ ప్లాంట్ ఉందని తెలిసింది. సో ఇమీడియట్గా మనము ఆ లోకల్ ఎస్హెచ్ఓకి ఇన్ఫార్మ్ చేసుకుని దాన్ని రేడ్ చేస్తే ఇట్స్ ఏ కండెమ్డ్ ప్లాంట్ అనమాట. దానికి ఒక 3-4 months బ్యాక్ నుంచి కూడా పొల్యూషన్ కంట్రోల్ ఎన్ఓసి ఏదైతే ఉందో అది రివోక్ అయిపోయింది. రివోక్ అయిపోయిన తర్వాత వీళ్ళు దాన్ని ఈ ఇల్లీగల్ యాక్టివిటీ కోసం వాళ్ళు పెద్ద ఎత్తున ఎంటైర్ మెషినరీని, సెంట్రిఫ్యూజ్ మెషిన్స్ కానీ లేకపోతే మొత్తం అంత రోటర్లు, బాయిలర్స్, డ్రైయర్స్ అన్నీ కూడా యూజ్ చేసుకుని చాలా భారీ ఎత్తున వాళ్ళు ఈ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో మనకు తెలిసింది. స్కూల్స్లో అంత ఎక్విప్మెంట్ ఉండదు, బట్ ఎక్కడైతే పాడుబడ్డ కంపెనీల్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎక్విప్మెంట్ ఉంటుంది. ఆ ఎక్విప్మెంట్ని వాళ్ళు ఈజీగా దీనికోసము ఈ ఫార్మర్ రెడీ చేయడానికి యూజ్ చేసే అవకాశం ఉంది. సో ఇటువంటి సిక్ కంపెనీస్, కండెమ్డ్ అయిన కంపెనీస్, పాడుబడ్డ కంపెనీస్ అన్నిటిపైన కూడా నిఘా పెంచుతూ ఉన్నాము. సో సర్ప్రైజ్ చెక్స్ కూడా ఉంటాయి మనకి. సో వాటి మీద కూడా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ మొత్తం తీస్తున్నాం. మీరు రైడ్ చేసిన దాంట్లో 24 కోట్ల డ్రగ్ పట్టుకున్నారు అంటే ఆ కంపెనీకి సంబంధించి అనుమతులు వేరుంటాయి, చేసే వ్యవహారాలు వేరుంటాయా? ఇట్లే ఉంటుందా లేకపోతే వీళ్ళ అనుమతులు కూడా వీటి పేరు మీదనే తీసుకుంటారా? లేదు, ఈ బ్యాండ్ డ్రగ్స్ ప్రొడక్షన్కి అనుమతులు గవర్నమెంట్ ఎప్పుడు ఇవ్వదు. గవర్నమెంట్ అనుమతి ఇచ్చేది కేవలం ప్రొడక్షన్ ఆఫ్ లీగల్గా ఏవైతే ఫార్మస్యూటికల్ కంపెనీస్కి యూజ్ చేసే డ్రగ్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేయడానికి వీళ్ళకి పర్మిషన్స్ ఉంటాయి. సో దట్టు మనకు ఇన్వెస్టిగేషన్లో ఈ కంపెనీ యాక్చువల్గా దీనికి పెద్ద ఆర్డర్స్ ఏం లేవు. సో గతంలో ఇది 2006లో ఎస్టాబ్లిష్ అయింది. అండ్ అప్పటి నుంచి కూడా ఈ కంపెనీ ఫినాన్షియల్గా చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉంది. సో 2-3 పర్యాలు కూడా పొల్యూషన్ కంట్రోల్ నుంచి కూడా దీన్ని ఎన్ఓసి రివోక్ చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇంకా ఫర్దర్గా మనకు కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. అండ్ దాని తర్వాత వీళ్ళు ఫినాన్షియల్గా చాలా షార్ట్ టర్మ్లో గెయిన్ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఈ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకొని వాళ్ళు ఈ బ్యాండ్ డ్రగ్ని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తారు. ఈ సంవత్సరంలో మనకు ఆల్మోస్ట్గా 30 కేసెస్ ఈ డ్రగ్స్ సంబంధించి రిజిస్టర్ అయినాయి. సో మనకు 2 నేషనల్ హైవేస్ ఉన్నాయి. సో 2 నేషనల్ హైవేస్లో ముఖ్యంగా ఏదైతే మనకి విజయవాడ హైవే ఉందో అది మనకి చాలా ఇంపార్టెంట్ హైవే. అండ్ ఒకవేళ వాళ్ళు ట్రాఫిక్ డైవర్ట్ చేసుకొని మనం మిస్లీడ్ చేద్దాం అనుకుంటే వాళ్ళు వరంగల్ హైవే మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ 2 హైవేస్ పైన మనకు కంటిన్యూస్గా వెహికల్ చెకింగ్స్ రన్ అవుతూ ఉంటుంది. ఇదే కాకుండా కూడా మేము ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ కూడా డెవలప్ చేసుకుందాము. మీరు ఆలోచిస్తే లాస్ట్ ఇయర్ కూడా మేము సింథటిక్ డ్రగ్ని గోవా నుంచి ఏదైతే వస్తుందో దాన్ని కూడా పట్టుకోవడం జరిగింది. సో ఇంత పెద్ద ఎత్తున మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కూడా ఈ సంవత్సరం పట్టుకోవడం జరిగింది. సో 30 కేసులలో మేము ఆల్మోస్ట్గా 1700 కిలోల గంజాయి అండ్ ఇతర పాపిస్టా కావచ్చు మిగతావన్నీ కూడా మేము సీజ్ చేసినాము. దానికి కాకుండా ఇప్పుడు 120 kilos ఆఫ్ సింథటిక్ డ్రగ్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. చాలా రోజుల నుంచి చూస్తున్నాం ఈ రాచకొండ పరిధిలో స్కూల్స్, కాలేజీలు అన్నిట్లలో కూడా మీరు అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తున్నారు. జనాలు ఎక్కడైతే ఉంటారో అక్కడ కూడా బ్యానర్లు పెడుతున్నారు. సో దానికి రెస్పాన్స్ ఎట్లా వస్తున్నది? ప్రజల నుంచి ఎట్లాంటి మద్దతు పోలీసుకి వస్తున్నది? రెస్పాన్స్ అయితే నిజంగా చాలా అప్రిషియబుల్గా ఉంది. పబ్లిక్ కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరంలో 2 పేరెంట్స్ కూడా వచ్చి మాకు వాళ్ళ పిల్లలు గంజాయి తాగుతారని చెప్పడంతో వాళ్ళ కౌన్సిలింగ్ చేస్తే వాళ్ళు మారారు. దే హ్యావ్ చేంజ్డ్. వాళ్ళకు మనము కౌన్సిలింగ్ ఇచ్చినాము. వాళ్ళకు ఇప్పుడు వాళ్ళు పని చేసుకొని బతుకుతూ ఉన్నారు. వాళ్ళది కంటిన్యూస్గా ఎవ్రీ 3 months వస్తే వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నాము. సో వాళ్ళు మారారు. వాళ్ళ పేర్లు అవి డిస్క్లోజ్ చేయలేము, బట్ దే హ్యావ్ చేంజ్డ్. ఇది రాష్ట్ర భద్రతతో పాటు ప్రజల భద్రతలో పోలీసులు ముందుంటారు. అదేవిధంగా డ్రగ్ మాఫియాను అరికట్టేందుకు స్వచ్ఛందంగా కూడా చాలామంది తరలిస్తున్నారన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ సీజ్ చేసాం, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టడంతో పాటు కఠిన చర్యలు అయితే తీసుకుంటున్నామని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నారు డీసీపీ రాజేష్ చంద్ర. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, బేసిక్ న్యూస్, భువనగిరి, యాదాద్రి జిల్లా.